వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మనం ఈ వీడియోలో ఈవో గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2లో భాగంగా పురాణాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అందులో భాగంగా మొదటి ప్రశ్న కనుక మనం గమనించినట్లయితే సూర్యుని గమనానికి అడ్డు కలిగించింది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సూర్యుని గమనానికి అడ్డు కలిగించింది ఎవరు? మనకు వింధ్యా పర్వతం. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వింధ్యా పర్వతం అనేది సూర్యుని యొక్క గమనానికి అడ్డు కలిగించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ వింధ్యా పర్వతాన్ని గర్వాన్ని అణిచివేసిన వ్యక్తి మనకు అగస్త్యుడని మనం గతంలో చెప్పుకున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే గంగా నదికి తన చెవిలో ప్రసవింపజేసినటువంటి ఋషి ఎవరు? గంగా నదికి తన చెవిలో ప్రసవింపజేసినటువంటి ఋషి ఎవరంటే మనకు జహవుగా గుర్తుపెట్టుకోవాలి. జహవు వచ్చేసరికి గంగా నదికి తన చెవిలో ప్రసవింపజేసినటువంటి ఋషిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే హిందూ పురాణాల ప్రకారము మిహిరుడు అని ఎవరిని పిలుస్తారు? అంటే హిందూ పురాణాల ప్రకారము మిహిరుడు అని ఎవరిని పిలుస్తారంటే సూర్యుని పిలుస్తారని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఈ సూర్యుని యొక్క గమనానికి అడ్డు వచ్చినటువంటి పర్వతం మనకు వింధ్యా పర్వతం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వింధ్యా పర్వతాన్ని అణిచివేసిన వ్యక్తి మనకు అగస్త్య మహర్షుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే వాస్తు శాస్త్రము, రత్నశాస్త్రము, చరిత్ర, సంస్కృతి, వైద్యం మొదలైనటువంటి వివిధ రకాల శాస్త్రాల వివరాలను కలిగినటువంటి పురాణం ఏంటిది? అంటే ఏ పురాణంలో మనకు వాస్తు శాస్త్రము, రత్నశాస్త్రము, చరిత్ర, సంస్కృతి, వైద్యము మొదలగు వివిధ రకాల శాస్త్రాల వివరాల గురించి పేర్కొన్నటువంటి పురాణం ఏదంటే మనకు అగ్ని పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. మనకు పురాణాలు ఎన్ని మొత్తం వచ్చరికి 18 పురాణాలు. ఈ 18 పురాణాలను మహావిష్ణువు యొక్క శరీర అవయవాలతో పోల్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే ప్రళయకాలంలో సైతం స్థిరంగా ఉండే నదిగా మత్స్య పురాణం ఏ నదిని ప్రశంసించింది? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మత్స్య పురాణంలో పేర్కొన్నటువంటి ఏ నదిని ప్రళయకాలంలో కూడా స్థిరంగా ఉంటుందని చెప్పడం జరిగిందంటే నది వచ్చేసరికి నర్మదా నది అని గుర్తుపెట్టుకోండి. అంటే నర్మదా నది అనేది ప్రళయకాలంలో కూడా స్థిరంగా ఉంటుందని మత్స్య పురాణం చెప్తున్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఈ మత్స్య పురాణాన్ని మహావిష్ణువు యొక్క మెదడుతో పోల్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే అత్యంత ఎక్కువ శ్లోకాలతో అదేవిధంగా ఎక్కువ నిడివి గల పురాణం ఏది? ఈ బిట్ని మనం గతంలో డిస్కస్ చేయడం జరిగింది. ఉన్నటువంటి 18 పురాణాలలో అత్యంత పెద్దదైన పురాణం వచ్చేసరికి మనకు స్కంద పురాణంగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే కార్తికేయుడు ఎవరి యొక్క కుమారుడు? కార్తికేయుడు ఎవరి యొక్క కుమారుడు అంటే శివ పార్వతుల యొక్క కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఈ కార్తికేయుడికి మరొక పేరేంటి? మనకు సుబ్రహ్మణ్య స్వామిగా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కార్తికేయుడికి మరొక పేరే సుబ్రహ్మణ్యం స్వామి. ఈ సుబ్రహ్మణ్యం స్వామి ఎవరి యొక్క కుమారుడు అంటే మనకు శివుడు పార్వతి యొక్క కుమారుడుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే విష్ణువు మత్స్య రూపంలో ఉండి ఏ మునికి ఈ పురాణంలో విషయాలను బోధించడం వల్ల దీనికి మత్స్య పురాణం అని పేరు వచ్చింది? చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విష్ణువు అంటే మత్స్య పురాణము బోధించింది ఎవరు? విష్ణువు. ఏ రూపంలో ఉండి మత్స్య రూపంలో ఉండడం వల్ల దీనికి మత్స్య పురాణం అని వచ్చింది. అయితే ఎవరికి విష్ణువు ఈ మత్స్య పురాణం గురించి మనకు బోధించినట్లుగా అంటే మనకు వైశాతత్వ మునికి. చాలా చాలా ఇంపార్టెంట్. వైశాసత్వ మునికి అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మత్స్య పురాణమును విష్ణువు మత్స్య రూపంలో ఉండి వైవాసత్వ మునికి బోధించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. వైవాసత్వ మునికి విష్ణువు మత్స్య రూపంలో ఉండి బోధించినటువంటి పురాణమే మనకు మత్స్య పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. వైవాసత్వ మునికి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే శివ పురాణం ప్రకారము శివుని వీణ పేరు ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. శివ పురాణం ప్రకారము శివుని యొక్క వీణ పేరు సరే మనకు అనాలంబి. అక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అనాలంబి అనేది శివుని యొక్క వీణని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనము కృష్ణుడు, వినాయకుడు మొదలైన
సంబంధించిన దేవతలను పూజించే మార్గాలను వివరించినటువంటి పురాణం ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు కృష్ణుడు కావచ్చు, అదేవిధంగా వినాయకుడు కావచ్చు, మొదలైన దేవులను పూజించే పూజ విధానం గురించి తెలుపుతున్నటువంటి పురాణమే మనకేంటంటే బ్రహ్మ వైవర్త పురాణం. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బ్రహ్మ వైవర్త పురాణంలో వివిధ దేవతల యొక్క పూజ విధానం గురించి ఉన్నట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే విశ్వం పుట్టికను విశ్వము ఒక పుట్టుకను సవిరంగా వివరంగా తెలియజేసే పురాణం ఏమిటి? అంటే మనము ఏ పురాణంలో విశ్వం యొక్క పుట్టుక గురించి ప్రస్తావన ఉందంటే లింగ పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతే. అంటే లింగ పురాణంలో విశ్వం ఎలా పుట్టింది అనే విషయం ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే అష్టాదశ పురాణాలన్నింటిలో కల్లా అతిపెద్ద పురాణం ఏమిటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అంటే పురాణం లెక్కల అతిపెద్ద పురాణం ఏంటిది మనకు? అతిపెద్ద పురాణం స్కంద పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కంద పురాణం ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య మనకు 81,000 శ్లోకాలు ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే మన పితరులకు మనం పిండ ప్రదాన సమయంలో ప్రదానం చేసే ఆహారము తర్వాత జన్మలో వారు గ్రద్దగా మారినప్పుడు ఏ రూపంలో చేరుతుంది? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఎక్కడ ఉంటుందంటే ఇది గరుడ పురాణం గురించి మనకు ప్రస్తావించుంది. అంటే మనకు గరుడ పురాణము మరణించిన తర్వాత ఎవరైనా మరణిస్తే ఆ తర్వాత మనం ఏమేమి చేయాలనే దశల గురించి తెలుపుతున్నటువంటి పురాణం మనకు గరుడ పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడంతా ఉంది. అందులో భాగంగా ఈ క్వశ్చన్ ఏం చెప్తుందంటే మన పితరులకు మనం పిండ ప్రదాన సమయంలో ప్రదానం చేసే ఆహారము తర్వాత జన్మలో వారు గ్రద్దగా మారినప్పుడు ఏ రూపంలో చేరుతుందంటే ఏ రూపంలో చేరుతుంది? మాంసం రూపంలో చేరుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు వాళ్ళు ఎలా మారుతారు? గ్రద్దగా మారుతారు. మనం పెట్టినటువంటి ఆహారం ఎలా మారుతుందంటే మాంసంగా మారుతుందని మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సుమేరు పర్వతము ఎవరి నివాస స్థానము? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్ని పర్వతాలు వాటిపై నివాసం ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా. సుమేరు పర్వతము ఎవరి యొక్క నివాసం అంటే బ్రహ్మ యొక్క నివాసం అని గుర్తుపెట్టాలి. అంటే బ్రహ్మదేవుడు ఏ పర్వతం పైన ఉంటాడంటే సుమేరు పర్వతం పైన ఉంటాడని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సుమేరు పర్వతము. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే శివపురాణం ప్రకారము శివునికి ఎన్ని ముఖాలు ఉంటాయి? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ శివపురాణం ప్రకారము శివుని యొక్క ముఖాలు ఎన్ని ఉంటాయంటే పంచముఖాలు, అంటే 5 ముఖాలు ఉంటాయని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అంటే శివపురాణం ప్రకారము శివుని యొక్క ముఖాలు ఎన్ని ఉంటాయంట? 5 ఉంటాయని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే మరణాంతరము నరకంలో విధించే వివిధ రకాలైనటువంటి ఘోర శిక్షల గురించి తెలిపే పురాణం ఏంటి? చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మనం చెప్పుకున్నాము. ఇక్కడ మనము మరణ అనంతరము నరకంలో విధించే వివిధ రకాలైనటువంటి ఘోర శిక్షల గురించి తెలిపే పురాణం ఏంటిది మనకు? గరుడ పురాణం. మనం అపరిచితుడు మూవీ చూసినప్పుడు అపరిచితుడు మూవీలో కూడా ఎవరైతే తప్పులు చేస్తారో వారిని హీరో వచ్చేసరికి ఏ పురాణం ప్రకారము శిక్ష విధిస్తాడంటే గరుడ పురాణం ప్రకారం శిక్షిస్తాడని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత. అంటే ఇక్కడ వివిధ శిక్షల గురించి తెలుపుతున్నటువంటి పురాణమే మనకు 18 పురాణాలలో ఒక పురాణమైనటువంటి గరుడ పురాణంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే అమరావతి ఎవరి యొక్క రాజధాని? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అమరావతి ఎవరి యొక్క రాజధాని అంటే మనకు ఇంద్రుని యొక్క రాజధానిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంత. అంటే అమరావతి ఎవరి యొక్క రాజధాని? మనకు ఇంద్రుడి యొక్క రాజధానిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సుమేరు పర్వతం పైన నిత్యం నివసించే భగవంతులు ఎవరు? చాలా చాలా ఇప్పుడే మనం చెప్పుకున్నాం. అంటే సుమేరు పర్వతం పైన నివసించే భగవంతుడు ఎవరంటే మనకు బ్రహ్మాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే నైమిష అరణ్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నైమిష అరణ్యం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇప్పుడు మనము పురాణాలు చెప్పుకునేటప్పుడు మొట్టమొదటిసారిగా నైమిష అరణ్యం గురించి చెప్పుకుంటాము. ఈ నైమిష అరణ్యం ప్రస్తుతం ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే గరుడ పురాణంలో ప్రధానంగా ఏ అంశాలు చెప్పారు? అంటే గరుడ పురాణంలో ప్రస్తావించబడినటువంటి ప్రధాన అంశాలు ఏంటంటే పితృకర్మకాండాల గురించి. అంటే మనకు కర్మకాండాల గురించి తెలుపుతున్నటువంటి పురాణమే మనకు గరుడ పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా గరుడ పురాణం అనగానే మనకు గుర్తు రావాల్సిన మరొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే వివిధ శిక్ష రకాల గురించి కూడా మనకు ఈ గరుడ పురాణంలో ప్రస్తావించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే కార్తవీర్యుని చంపినది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకు చెప్పుకున్నాము
సో భాగవతం చెప్పుకునేటప్పుడు ఈ కార్తవీర్యుని యొక్క స్టోరీ గురించి కూడా మనం చెప్పుకున్నాము. ఈ కార్తవీర్యార్జునుడు సో ఎవరిని చంపాడు? సో పరశురాముని యొక్క తండ్రి అయినటువంటి జమదగ్నిని సో కామధేను కోసం చంపినట్లుగా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఈ కార్తవీర్యుని సో చంపింది ఎవరు మనకు? సో మహావిష్ణు యొక్క అవతారమైనటువంటి పరశురాముడు చంపినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. అంటే కార్తవీర్యార్జునుని చంపినటువంటి వ్యక్తి మనకు పరశురాముడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అదేవిధంగా అష్టాదశ పురాణాలలో మొదటి పురాణం ఏంటిది మనకు? అష్టాదశ పురాణాలలో మొదటి పురాణం మనకు బ్రహ్మ పురాణం కాగా చిట్ట చివరి పురాణం ఏంటిది మనకు? బ్రహ్మాండ పురాణం అని గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్రహ్మాండ పురాణాన్ని బోధించింది వాయుదేవుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అదేవిధంగా ఈ అష్టాదశ పురాణాల్లో అతి పెద్ద పురాణం మనము స్కంద పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఈ అష్టాదశ పురాణాలను మనము మహావిష్ణువు యొక్క శరీరంలోనే 18 అవయవాలతో సో పోల్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంది మనకు? యమధర్మరాజు నగరం విస్తీర్ణం ఎంత? అంటే మనకు సో యమధర్మరాజు సో నగరం యొక్క విస్తీర్ణం ఎంత అంటే 1000 యోజనాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే యముడి యొక్క సో నగరం సో యమధర్మరాజు యొక్క నగరం యొక్క విస్తీర్ణం వచ్చేసరికి 1000 యోజనాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ ఇది మనం చెప్పుకున్నామండి. సో అష్టాదశ పురాణాలలో శివ సంబంధం కాని పురాణం ఏంటిది? సో మనకు అన్ని తెలుసు. సో మనం చెప్పుకున్నాము పురాణాలు కూడా మొత్తము సో 5 దేవులకు సంబంధించిన పురాణాలుగా మనం చెప్పుకున్నాం. ఒకటి ఏంటిది? సో శివుడు, అదేవిధంగా విష్ణువు, బ్రహ్మ, అగ్ని. సో ఈ విధంగా మనము పురాణాలను సో వివిధ దేవులకు సంబంధించినట్లుగా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. అందులో ఎక్కువగా దాదాపు 10 పురాణాలు ఎవరికి సంబంధించిందంటే ఎవరికి సంబంధించింది మనకు? శివునికి సంబంధించిన పురాణాలు ఎక్కువ ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సత్యనారాయణ స్వామి వ్రతం సందర్భంగా చెప్పే కథ గురించి వివరించే పురాణం ఏంటిది? చాలా ఇంపార్టెంట్. అంటే మనకు జనరల్గా ఇప్పుడు ఈ రోజులో మనం చేసే వ్రతం ఏంటిది? సత్యనారాయణ స్వామి వ్రతం. సో ఈ సత్యనారాయణ స్వామి వ్రతం గురించి తెలియజేసేటువంటి పురాణమే మనకు సో స్కంద పురాణం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అంటే స్కంద పురాణం అంటే అతి పెద్ద పురాణమైనటువంటి అంటే దాదాపుగా 81,000 శ్లోకాలతో ఉన్నటువంటి స్కంద పురాణంలో సో మెన్షన్ చేయబడినటువంటి వ్రతం ఏ వ్రతం గురించి మెన్షన్ చేయబడింది అంటే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గురించి మెన్షన్ చేయబడినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే మైనాకుడు ఎవరి కుమారుడు? సో మైనాకుడు ఎవరి కుమారుడు అంటే సో మేనక యొక్క కుమారుడే మనకు మైనాకుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో మేనక యొక్క కుమారుడు ఎవరు? మనకు మైనాకుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో ఈ క్రింద తెలపబడిన ఏ వస్తువును ధరించిన వ్యక్తిని సాక్షాత్తు పరమశివుడిగా భావించి పూజించాలి అనే స్కంద పురాణం తెలుపుతుంది? చాలా ఇంపార్టెంట్. అంటే సో ఇక్కడ సో ఈ క్రింద తెలపబడిన ఏ వస్తువును ధరించినచో సో ఈ క్రింద తెలపబడిన అంటే ఏ వస్తువును ధరించిన వ్యక్తిని సాక్షాత్తు పరమశివుడిగా భావించి పూజించాలని స్కంద పురాణం చెప్తుందంటే సో దేన్ని ధరిస్తే దాన్ని మనము అంటే సో రుద్రాక్ష అంటే ఎవరైతే మనకు ఈ రుద్రాక్షను ధరిస్తారో అటువంటి వ్యక్తిని మనము పరమశివుడిగా భావించి సో అతన్ని పూజించాలి అని తెలుపుతున్నటువంటి పురాణమే మనకేంటిదంటే స్కంద పురాణం అని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు బ్రహ్మ పురాణంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య ఎంత? సో అంటే మనకు అష్టాదశ పురాణాలలో ప్రథమ పురాణమైనటువంటి బ్రహ్మ పురాణంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య మనకు 10,000 గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్కంద పురాణంలో ఉన్నటువంటి శ్లోకాల సంఖ్య మనకి ఎంత అంటే 81,000 గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో పురాణాలకు గల నామాంతరాన్ని గుర్తించండి. అంటే పురాణాలకు మరొక పేరుంది, అదేంటంటే బృంహణాలు. సో చాలా ఇంపార్టెంట్. అంటే వేదోహ బృంహణాలు అనేవి సో వేటి యొక్క మరొక పేరు అంటే పురాణాలకు సంబంధించినటువంటి మరొక పేరుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్న కనుక గమనించినట్లయితే సో బ్రహ్మ పురాణం యొక్క నామాంతరం ఏంటిది? అంటే బ్రహ్మ పురాణం యొక్క నామాంతర పురాణం ఏంటిది? మనకు ఆది పురాణం అంటాం. ఎందుకు ఆది పురాణం అంటామంటే సో మనకు ఉన్నటువంటి అష్టాదశ పురాణాలలో సో మొట్టమొదటి పురాణం ఏంటిది? మనకు ఆది పురాణం కావున సో అందుకు బ్రహ్మ పురాణాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఆది పురాణం అంటామని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ పురాణాన్ని కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఏంటిది మనకు సో పూర్వకాలంలో జరిగిన ఎన్నో విషయాలను వివరించే
వివరించి చెప్పే వాటిని మనం ఏమంటాం మనం పురాణాలు అంటాం. అంటే పురాణాలలో సో ఈ వేటి గురించి ఉంటుందంటే పూర్వకాలంలో జరిగినటువంటి వివిధ అంశాల గురించి ఉన్నట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతానే ఉంది. ఈ పురాణాలు మొత్తం ఎన్ని మనకు అష్టాదశ పురాణాలను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే కాశీ క్షేత్రంలో కొలువైనటువంటి శివుణ్ణి ఏ పేరుతో పిలుస్తారు? సో మనకు కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి దేవుడు ఎవరు? మనకు శివుడు. ఇలా కొలువైనటువంటి ఈ శివుని మనం ఏమని పిలుస్తామంటే విశ్వేశ్వరుడు అంటాం. అంటే మనకు కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి శివునికి పేరేం పేరంటే విశ్వేశ్వరుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ప్రశ్నగా మనం గమనించినట్లయితే సో బ్రహ్మ పురాణము శ్రీమన్నారాయణుని ఏ అవంతో సంబంధం కలిగి ఉంటుంది? ఇప్పుడే మనం చెప్పుకున్నాము. శ్రీ అష్టాదశ పురాణాలు అనేది మహావిష్ణువు యొక్క శరీరంలో ఉన్నటువంటి 18 అవయవాలతో పోల్చడం జరిగింది. అందులో భాగంగా సో మొట్టమొదటి పురాణమైనటువంటి బ్రహ్మ పురాణాన్ని సో మహావిష్ణువు యొక్క శిరస్సుతో పోల్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అంటే మహావిష్ణువు యొక్క శిరస్సుతో పోల్చినటువంటి పురాణమే మనకు బ్రహ్మ పురాణం అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో మహావిష్ణువు యొక్క నాభి కలం నుంచి ఉద్భవించింది ఎవరు? సో మహావిష్ణువు యొక్క నాభి కమలం నుంచి ఉద్భవించింది ఎవరంటే మనకు బ్రహ్మగా గుర్తుపెట్టుకోవాలి. అంటే సో బ్రహ్మ, విష్ణు, శివుడు. సో అందులో భాగంగా ఈ బ్రహ్మ సో మహావిష్ణువు యొక్క నాభి నుంచి పుట్టినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు అష్టాదశ పురాణాల పేర్లను ప్రతిరోజు 3 సార్లు పఠించే వారిని ఏ ఫలాన్ని పొందగలరు? అంటే మనకు అష్టాదశ పురాణాల పేర్లు సో మనకి ఏవైతే మనకు పురాణాల మొత్తం ఎన్ని పురాణాలు ఉన్నాయి, ఈ 18 పురాణాల పేర్లను ఎవరైతే ప్రతిరోజు 3 సార్లు కానీ పఠిస్తే వారు ఏ ఫలాన్ని పొందుతారంటే అశ్వమేధ ఫలాన్ని పొందుతారు. అంటే సో రాజు మనకు అశ్వమేధ యాగాన్ని చేసినప్పుడు ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంత ఫలితాన్ని మనం పొందాలంటే సో ఈ అష్టాదశ పురాణాలను ప్రతిరోజు 3 సార్లు కానీ పఠించినట్లయితే దానికి సమానమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ మనము నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే వామనుడు పొడువడం వల్ల తన కన్ను పోగొట్టుకున్నటువంటి ఆచార్యుడు ఎవరు? చాలా ఇంపార్టెంట్. మనము సో భాగవతం చెప్పుకునేటప్పుడు వామని అవతారం గురించి మనం చెప్పుకున్నామండి. సో వామనుడు ఎలా ఉంటాడు? జనరల్గా చాలా పొట్టిగా ఉంటాడు. కానీ సో బలి చక్రవర్తిని తనకి ఇచ్చినటువంటి మాట ప్రకారము 3 అడుగులు కోరుకునేటప్పుడు చాలా ఎత్తు అయిపోతాడు. సో అందులో భాగంగా ఇక్కడ బలి చక్రవర్తిని సో ఆపుటకు తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ట్రై చేస్తాడండి. సో ఆ శుక్రాచార్యం ట్రై చేసినప్పుడు సో అతని యొక్క కన్ను పోగొట్టుకుంటాడని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వామనుడు సో అంటే మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి వామనుడు పొడవడం వల్ల తన కన్నును పోగొట్టుకున్నటువంటి ఆచార్యుడు ఎవరంటే బలి చక్రవర్తి గురువు అయినటువంటి శుక్రాచార్యుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ శుక్రాచార్యుడు వచ్చేసరికి మనకు దానవులు అంటే రాక్షసులకు సంబంధించినప్పుడు గురువుగా గుర్తుపెట్టు. అంటే రాక్షసుల యొక్క గురువు ఈ శుక్రాచార్యుడిగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనము సో బ్రాహ్మణులు ఎన్ని కర్మలు చేయాలి? అంటే బ్రాహ్మణులు ఎన్ని కర్మలు చేయాలంట? షట్కర్మలు చేయాలంట. అంటే 6 కర్మలు చేయాలంట. అంటే సో బ్రాహ్మణులు చేసేటువంటి కర్మలు ఎన్నంటే షట్కర్మలను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ సో మనం గమనించినట్లయితే సో పురాణానికి ఉండే ప్రధానమైన లక్షణాలు ఎన్ని? సో మనం గతంలో పురాణాల గురించి చెప్పుకునేటప్పుడు సో పురాణాలకు ఉన్నటువంటి లక్షణాల గురించి మనం చెప్పుకున్నాం. మొత్తం ఎన్ని లక్షణాలు ఉంటాయంటే పురాణానికి 5 లక్షణాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఇవి మనకు సో పురాణాలకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో వచ్చే వీడియోలో ఈ పురాణాలకు సంబంధించి మరికొన్ని ప్రశ్నల గురించి మనము చర్చించుకుందాం. థ్యాంక్ యూ.